సాయిరామ్. ఈరోజు మనం సాయిబాబా చేసిన అత్యద్భుతమైన లీలల్లో ఒకటైన నీటిని నూనెన మార్చిన ఆశ్చర్యకర కథ వినబోతున్నాం. ఈ కథ మనకు అబద్ధం ఆడకూడదని, నిజాయితీ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? చాలా సంవత్సరాల క్రితం ఆ సమయంలో షిరిడి అనే గ్రామంలో ఇల్లు తక్కువ, పొలాలు చాలా ఎక్కువ. సాయంత్రం ఆకాశంలో సూర్యుడు మెల్లగా అస్తమిస్తాడు. గ్రామం మొత్తం శాంతిగా ఉంది. ఆ మసీద్ మధ్యలో సాధారణంగా తెల్లని కఫ్ని ధరించి సాయిబాబా కూర్చున్నారు. ఎవరికి ఏది కావాలన్నా బాబా దగ్గరకు వచ్చేవారు. ఒకరికి సమస్య, ఇంకొకరికి వ్యాధి, మరొకరికి జీవితంలో బాధ. బాబా మాత్రం అందరినీ ఓపికగా విని అందరిని ఆదరించే తల్లి ప్రేమలా ఆశీర్వదించేవారు. ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యిందంటే చాలు బాబా ద్వారకామాయి దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు రాత్రంతా వెలిగేవి. వాటిని చూసి గ్రామస్తులంతా ఒక నమ్మకం, ఒక శాంతి. దీపాలు వెలిగించాలంటే నూనె కావాలి కదా. అందుకే బాబా గ్రామంలో ఉన్న నూనె వ్యాపారుల దగ్గరికి వెళ్ళారు. బాబా సాదాసీదాగా అడిగారు, బిడ్డల్లారా, కొంచెం నూనె ఇస్తారా అని. దీపాలు వెలిగించాలి. కానీ వాళ్ళల్లో కొందరు మనసులో అనుకున్నారు, ఈ బాబా ఎప్పుడు ఉచితంగానే అడుగుతాడు, ఇస్తే ఏమవుతుంది మనకు. అలా ఆలోచించి వారు అబద్ధంగా మాట్లాడారు. బాబా, మా దగ్గర నూనె లేదు అని బాబా ఒక్క మాట కూడా అనలేదు. చాలా మందిని అడిగారు, కానీ అందరూ అదే మాట, నూనె లేదు బాబా అని. నూనె అయిపోయింది. వాళ్ళ దగ్గర నూనె ఉండి కూడా అబద్ధం చెప్పారు. బాబా మాత్రం అస్సలు కోపపడలేదు. ఏం మాట్లాడకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా తిరిగి వచ్చి మస్జిద్లో కూర్చున్నారు. ఆ చూపు ఎంతో శాంతిగా ఉంటుందో తెలుసా. అది కోపం కాదు, బాధ కూడా కాదు, మనిషి లోచాన్ని చూసిన హృదయ బాధ. ఆ మస్జిద్లో నిలబడి ఉన్న కొన్ని పాత్రల్లో బాబా నీళ్లు పోశారు. మందిరంలో ఉండే భక్తులు ఆశ్చర్యపోయారు. బాబా, దీపాలకు నూనె కావాలి కదా, ఈ నీళ్లు ఎందుకు పోస్తున్నారు అనగా బాబా నెమ్మదిగా నవ్వుతూ ఆ నీళ్లు తీసుకొని దీపాల్లో పోశారు. అందరూ మనసులో అనుకున్నారు, ఇప్పుడు దీపాలు ఎలా వెలుగుతాయి, నీళ్ళల్లో ఎలా వెలుగుతాయి. అంతలో బాబా తులసి ఆకులు పెట్టి దీపాలకు నిప్పు అంటించారు. అవి నీళ్లు కాదు, నూనెలాగా మండడం మొదలుపెట్టాయి. దీపాలు ఒక్కటి కాస్త అన్ని దీపాలు వెలిగిపోయాయి. రాత్రంతా అవి ఆరిపోలేదు. మనం ఆరిపోలేదు అనకూడదు, కొండెక్కలేదు అనాలి. గ్రామస్తులందరూ చూసి షాక్ అయ్యారు. కేవలం నీళ్లు నూనెగా మారి మండుతున్నాయి. అది ఒక సాధారణమైన సంఘటన కాదు, దైవలీల. ఆ అద్భుతం చూసిన తర్వాత నూనె వ్యాపారులందరూ బాబా పాదాల దగ్గరికి వచ్చి నిజం ఒప్పుకున్నారు. బాబా, క్షమించండి, మా దగ్గర నూనె ఉంది కానీ అబద్ధం చెప్పాం. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు. బాబా వారిని ప్రేమగా చూశారు. బాబా నెమ్మదిగా అన్నారు, నేను నూనె కోసం రాలేదు, మీ నిజాయితీని పరీక్షించాలని వచ్చాను. నిజం ఒప్పుకొని అసత్యం నిండిపోయింది. అబద్ధం చెప్పకండి. అబద్ధం చెబితే మన హృదయం అసత్యంగా మారిపోతుంది. మనసు పవిత్రంగా ఉంటే దేవుడు మనతోనే ఉంటాడు. వాళ్ళందరూ బాబా పాదాలపై వాలి క్షమాపణలు కోరారు. ఆ రాత్రంతా వెలిగిన దీపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క భక్తి దీపంలాగా మెరిశాయి. అర్థం చేసుకున్నారు, బాబా వెలిగించిన దీపాలు కాదు, మనసులోనే నిజాయితీ అనే దీపం. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా చాలా లీలలు ఉన్నాయి.
కుష్టి వ్యాధి వచ్చిన తన భక్తుడికి తనే వెళ్ళి స్వయంగా ఆ వ్యక్తిని కాపాడడం, అప్పు అవుతే దాన్ని కూడా బాబానే వెళ్ళి కాపాడడం, అలా చాలా లీలలు చేశారు. అవన్నీ మనం చెప్పుకుందాం. రోజుకి ఒక 10 minutes అయినా బాబా యొక్క మంత్రం చాంటింగ్ పెట్టుకొని ఒక అర్ధగంట వినండి. మనసే ప్రశాంతంగా మారుతుంది. పొద్దున్నే ఒక అర్ధగంట వింటే మనలో ఉన్న కలిపురుషుడు వెళ్ళి దైవభక్తితోటి మనలో ఉన్న అసూయ, కోపం, కామం, క్రోధం అన్నీ తగ్గిస్తాయి. కాబట్టి మనం రోజుకి ఒక్కసారైనా ఒక అర్ధగంట హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఆ చాంటింగ్ అయినా, సాయి రామ్, సాయి శ్యామ్, సాయి భగవాన్ ఆ చాంటింగ్ అయినా ఒక అర్ధగంట వినండి. మనలో ఉన్న చెడు ప్రభావం అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి, అలవాటైపోద్ది. జై శ్రీరామ్, జై సాయిరామ్. ఇంకా మనం ఇలాంటి చాలా వీడియోస్ చేసుకుందాం. చరిత్రాత్మకమైన పురాతనమైన దేవుళ్ళ గురించి మనం చెప్పుకుంటే ఇంకా ఆ దేవుడి మీద మనకు ప్రేమ, భక్తి పెరుగుతాయి. క్రామ, కోద, లోభ అవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి రోజు ఒక్క పురాణ గాథైనా చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.